మా వివాహం అయిన తర్వాత నాకు రాజమండ్రి ఎలా ఉంటుందో తెలియదండి. రాజమండ్రిలో అంతకుముందు నేను ఎప్పుడు అడుగు పెట్టలేదు. 10వ తరగతిలో ఇక్కడే ఉన్నారు మా అత్త, వాళ్ళ ఇంటికి ఒకసారి వచ్చాం. రాజమండ్రి, ఆ బ్యారేజ్, ఆ కడియం అవన్నీ చూసేసి వెళ్ళిపోయాం 2 రోజులుండి. అంతే తప్ప రాజమండ్రి ఏంటో తెలియదు. ఇక్కడ సేవ ఎలా ఉంటుంది, సంఘం ఎలా ఉంటుంది, పరిస్థితులు ఎలా ఉంటాయి, మా అత్త మామలు ఎలా ఉంటారు, నన్ను ఎలా చూసుకుంటారు, నాకు ఏముండవు ఏమీ తెలీదు. ఆత్మీయ తల్లి గారు ఒక మంచి ప్రశ్న అడిగారు. పెళ్లి చూపులకు వచ్చినప్పుడు ఏం అడిగారు తెలుసా? ఒకరోజు రసం అన్నమే ఉంటుంది, మరి నీకు ఇష్టమైన అమ్మ సేవ అంటే అని అడిగారు. నేను చెప్పాను, రసం అన్నం అయినా పర్వాలేదు, దేవుడు ఏ ఆహారం ఇచ్చినా ఆహారం ఇవ్వకపోయినా పర్వాలేదు, ఆయన సేవ ఎప్పటి నుండో దేవుని సేవ పిలుపు నాకు ఉంది. చదువుకుంటూ చదువులో కాలేజ్లో ఫస్ట్, స్కూల్లో ఫస్ట్, ఆ తర్వాత ఫస్ట్ కంపెనీకి క్యాంపస్ సెలక్షన్లో దేవుడు సెలక్షన్ ఇచ్చారు. ఎక్కడ కూడా ఒక రిమార్క్ వచ్చేటట్టు బ్రతకలేదు. దేవుడు తన కృపను అనుగ్రహిస్తూనే వచ్చాడు. దేవుని సేవ కొరకు నన్ను ఎప్పుడో ప్రతిష్ఠించుకున్నాడు, ప్రత్యేకపరుచుకున్నాడు. ఆయన సేవ చేయడానికి నేను సిద్ధమని చెప్పానండి. హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, యేసయ్య సేవ కొరకు నా ఉద్యోగాన్ని, నా జీవనోపాధిని నేను వదిలిపెట్టి వచ్చాను. ఈ మందిరం కట్టే వరకు ఒక్క చీర కూడా కొనుక్కోలేదండి నేను. ఈ మందిరం కట్టబడే వరకు నా బర్త్డేకి, మా పెళ్లి రోజుకి కూడా కొనుక్కోలే ఒక్క చీర కూడా. ఎందుకో తెలుసా? ఆ 1000 రూపాయలు, ఆ 2000 దేవుని మందిరానికి ఉపయోగపడతాయి. నేను ఎందుకు కొనుక్కోవాలి? ఎవరో ఒకరు పంపించేవాళ్ళు. దైవజనులు మీటింగ్కి వెళ్తే పాస్టమ్మ గారికి చీర ఇవ్వండి, మా అమ్మగారు పంపించేవారు, మా అత్తగారు కొనిచ్చేవారు. లేకపోతే సంఘ బిడ్డలు ఎవరు, మేము గృహప్రవేశం చేసుకుంటున్నామండి, ఇదిగోండి దైవజనులకి బట్టలు పెట్టాలనుకుంటున్నామని దేవుడు ఎవరో ఒకరి ద్వారా పంపిస్తూ వచ్చేవాడు. వాటినే బర్త్డేకి, క్రిస్మస్కి, న్యూ ఇయర్కి కట్టుకుంటూనే ఉండేదండి. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను తెలుసా? నేను ఖచ్చితంగా గుండె మీద చేసుకొని చెప్పగలను, దేవుని కొరకు నేను వదులుకున్నాను. ఏదో దేవుడు ఆశీర్వాదం ఇస్తాడని కాదు, కానీ ఆయన సేవ చేయడం ఎంత గొప్ప భాగ్యమో తెలుసు కాబట్టి. హల్లెలూయా. దేవుడు ఒకవేళ మీ దగ్గరకు వచ్చి అడిగితే, నా కొరకు ఏదైనా వదులుకున్నావా? హ్యావ్ యూ సాక్రిఫైస్డ్ ఎనీథింగ్ ఫర్ మీ? నా కొరకు ఏదైనా వదులుకున్నావని అడిగితే చెప్పడానికి మన దగ్గర ఏమైనా ఉందా? పేతురు అంటున్నాడు, యేసయ్య నీ కొరకు సర్వాన్ని మేము వదులుకొని వచ్చాం. ఎస్, నీ సమయాన్ని నీ సొంత పనుల కొరకు వాడుకోకుండా దేవుని కొరకు నువ్వు ఖర్చు పెట్టడానికి ఏదైనా వదులుకుంటున్నావా?